హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ డీప్ తెలుగు. ఈ వీడియోలో ఇప్పటిదాకా వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీస్లో బెస్ట్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. గూఢాచారి ఈ మూవీకి రైటర్ అడ్విశేష్ గారే ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ మూవీ అని చెప్పొచ్చు. గోపి తను ఒక ఏజెన్సీలో అయితే పనిచేస్తూ ఉంటాడు. తను తన బాస్కి అయితే ఒక గిఫ్ట్ అయితే ఇస్తాడు. అందులో విషం అయితే ఉంటుంది. దాన్ని తాగి వాళ్ళ బాస్ అయితే చనిపోతాడు. అదే టైంలోనే ఒక మినిస్టర్ పైన అయితే అటాక్ అయితే జరుగుతుంది. ఆ నింద మొత్తం గోపి పైన అయితే పడుతుంది. టెర్రరిస్ట్ అని ముద్ర అయితే వేస్తారు. తను టెర్రరిస్ట్ కాదు అని నిరూపించుకోవడమే మూవీ స్టోరీ లైన్. మూవీ చూస్తున్నంతసేపు మినిట్ టు మినిట్ ఏం జరుగుతుంది అనే సస్పెన్స్తోనే మూవీ అయితే ఉంటుంది. ఎవరైనా ఈ మూవీని చూడని వాళ్ళు ఉంటే చూడండి, యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, నవీన్ పోలిశెట్టి గారిని మనమైతే జాతిరత్నాలు మూవీ నుంచి అయితే చాలా గుర్తు పెట్టుకుంటున్నాం. దానికన్నా ముందు ఆయనైతే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, వన్ నేనొక్కడినే మూవీలో కూడా యాక్ట్ చేశారు. తర్వాత ఆయనే ఓన్ స్టోరీ రాసుకొని తీసిన మూవీ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. ఫస్ట్ ఒక 10 మినిట్స్ మూవీ అయితే కామెడీగా వెళ్ళిపోతుంది. తర్వాత ఒక్కో మర్డర్ అయితే జరిగి ఉంటుంది. అది రైల్వే ట్రాక్ దగ్గర. తను ప్రైవేట్ డిటెక్టివ్ కాబట్టి ఎలా అయినా ఈ కేస్ని సాల్వ్ చేసి ఫేమస్ కావాలని ఉంటాడు. కేస్ ఇన్వెస్టిగేట్ చేస్తూ వెళ్తుంటే ఒక్కొక్క మర్డర్కి చాలా లింక్ అయితే ఉంటుంది. తను ఫైనల్గా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి కేస్ ఎలా సాల్వ్ చేశాడు అనేదే మూవీ స్టోరీ లైన్. మూవీ చూస్తున్నంతసేపు ఎవ్రీ మినిట్ సస్పెన్స్తోనే ఉంటుంది. ఎవరైనా ఈ మూవీని చూడని వాళ్ళు ఉంటే చూడండి, మూవీ అయితే చాలా బాగుంది. ఈ లిస్ట్లో ఈ మూవీ కూడా ఉంది కాబట్టి ఈ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే చెప్తాను. ఈ మూవీస్ టోటల్గా 6 or 7 అయితే రాబోతున్నాయి. డైరెక్టర్ శైలేష్ కొలాన్ గారు అయితే చెప్పారు. ఈ ఫ్రాంచైజీలో వచ్చే మూవీస్లో ప్రతి ఒక్క మర్డర్కి ఇంకో మూవీతో లింక్ అయి ఉంటుందని, అలా అన్ని మూవీస్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ మూవీలో అందరు హీరోలు కలిసి ఆ మర్డర్ కేస్ని ఎలా సాల్వ్ చేశారు అనేది ఫైనల్ మూవీలో అయితే ఉంటుందని డైరెక్టర్ శైలేష్ కొలాన్ గారు అయితే చెప్పారు. ఇక ఇట్ మూవీ విశ్వక్ సేన్తో అయితే తీశారు. తనకైతే ఈ మూవీలో బ్లడ్ అన్న ప్యానిక్ అయితే ఉంటాడు. ఒక అమ్మాయి మర్డర్ అయితే జరిగి ఉంటుంది. ఆ కేస్ని తను ఎలా సాల్వ్ చేశాడు అనేదే మూవీ స్టోరీ లైన్. మూవీ అయితే చాలా సస్పెన్స్గా ఉంటుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉంది. ఈ ఫ్రాంచైజ్ నుంచే వచ్చిన మరో మూవీ ఇట్ 2. ఇందులో అడ్విశేష్ గారు అయితే యాక్ట్ చేశారు. ఈ మూవీలో ఒక సైకో అమ్మాయిల్ని అయితే చంపుతూ ఉంటాడు. ఈ కేస్ని కేడీకి అయితే ఛాలెంజింగ్గా ఇస్తాడు సైకో. తను ఛాలెంజింగ్గా తీసుకొని ఆ సైకోని ఎలా పట్టుకున్నాడు అనేదే మూవీ స్టోరీ లైన్. ఈ ఫ్రాంచైజీలో ఇట్ 3లో నాని గారు అయితే హీరోగా యాక్ట్ చేస్తున్నారు. ఇట్ 2 లాస్ట్లో తనైతే మూవీలో ఎంట్రీ ఇస్తాడు. ఈ మూవీస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉంది. ఈ లిస్ట్లో మరో మూవీ యశోద. మూవీలో అయితే సమంత గారు అయితే యాక్ట్ చేశారు. ఈ మూవీలో అమ్మాయిల్ని డబ్బులు ఇచ్చి స్కామ్ చేసి వాళ్ళనైతే ల్యాబ్లో ప్రెగ్నెన్సీ చేసి బేబీ పుట్టిన తర్వాత వాళ్ళనైతే చంపేస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్లోనే సమంత వాళ్ళ సిస్టర్ని కూడా చనిపోయి ఉంటుంది. తను ఎలా చనిపోయింది అని తెలుసుకోవడానికి సమంత అక్కడికైతే వెళుతుంది. తర్వాత ఏం జరిగిందో మీరైతే మూవీ చూసి మీరే తెలుసుకోండి. ఇది జస్ట్ పార్ట్ 1 వీడియో మాత్రమే. ఇలాంటి చాలా మూవీస్ అయితే ఉన్నాయి, వాటి గురించి కూడా నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. ఇక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకో కొంతమందికి వీడియోస్ అయితే రీచ్ అవుతాయి.